1905లో జరిగిన బెంగాల్ విభజనకు ఎంతో చరిత్ర ఉంది. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు చేసిన విభజనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు జరిగాయి. ఈ విభజన ద్వారానే వందే మాతరం ఉద్యమం దేశవ్యాప్తంగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఉద్యమానికి తలవంచిన బ్రిటిష్ ప్రభుత్వం 1911లో బెంగాల్ విభజన రద్దు చేస్తుంది. మళ్ళీ దేశ విభజన సమయంలో బెంగాల్ రెండుగా విడిపోయింది. తూర్పు బెంగాల్ పూర్తిగా నాటి తూర్పు పాకిస్తాన్గా పిలువబడ్డ నేటి బంగ్లాదేశ్లో కలిసిపోయింది. చాలా కాలం తర్వాత మళ్ళీ బెంగాల్ విభజన తెరపైకి వచ్చింది. దీంతో ప్రభుత్వం అసెంబ్లీలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఏకగ్రీవంగా తీర్మానం చేస్తుంది. అసలు తాజా విభజనను తెరపైకి తెచ్చింది ఎవరు? అదే పార్టీ ఎందుకు విభజన వ్యతిరేకించింది? ఉత్తర బెంగాల్ జిల్లాను బెంగాల్ నుంచి విభజించి ప్రత్యేక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటు చేయాలనే డిమాండ్లను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత్ మజుందార్ మరికొందరు పార్టీ నాయకులు లేవనెత్తారు. ఉత్తర బెంగాల్ను ఈశాన్య ప్రాంతంలో కలపాలని జూలై 24న మజుందార్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఉత్తర బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల మధ్య సారూప్యతలను హైలైట్ చేస్తూ ఓ నమూనాను ప్రధానికి అందజేశారు. పశ్చిమ బెంగాల్లో ఒక భాగమైన ఉత్తర బెంగాల్ను ఈశాన్య రాష్ట్రాల్లో చేర్చమని కోరారు. దీని ద్వారా ఈ ప్రాంత ప్రజలకు కేంద్ర నిధులు, అభివృద్ధి ఎక్కువగా వస్తుందన్నారు. మరింత అభివృద్ధి ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరాలుండవని మజుందార్ పేర్కొన్నారు. దీంతో బెంగాల్ విభజన మరోసారి తెరపైకొచ్చినట్టయింది. ఎప్పటి నుంచో డార్జిలింగ్ ప్రాంతాన్ని విభజించాలనే డిమాండ్ ఉంది. దీంతో ఆ ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించారు. మజుందార్ డిమాండ్కు బాగానే సపోర్టు లభించింది. మజుందార్ ప్రతిపాదనకు డార్జిలింగ్కు చెందిన బీజేపీ ఎంపీ రాజు బిష్టా మద్దతిచ్చారు. సాంస్కృతికంగా సంపన్నమైన ఉత్తర బెంగాల్లో విస్తారమైన వనరులున్నాయి. అయితే పశ్చిమ బెంగాల్ వార్షిక బడ్జెట్లో 0.002% మాత్రమే లభిస్తాయి అనడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరో బీజేపీ ఎంపీ అనంత్ మహారాజ్ అలియాస్ నాగేంద్ర రే కూడా ఉత్తర బెంగాల్ నుండి కూచ్ బెహార్ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూచ్ బెహార్ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని గ్రేటర్ కూచ్ బెహార్ పీపుల్స్ అసోసియేషన్ నాయకుడు కూడా అయిన రే అన్నారు. గ్రేటర్ కూచ్ బెహార్ పీపుల్స్ అసోసియేషన్ ఉత్తరాది భాగాలను చేర్చడం ద్వారా ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉండగా బెంగాల్, బీహార్ మరియు జార్ఖండ్లో కొన్ని ప్రాంతాలను కలుపుకొని యూటీ కోసం పార్టీ ఎంపీ నిషికాంత్ దుబే చేసిన డిమాండ్కు బీజేపీకి చెందిన మర్షిదాబాద్ ఎమ్మెల్యే గౌరీశంకర్ ఘోష్ మద్దతివ్వడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్ర భావాన్ని మొగ్గలోనే తుంచివేయాలని అధికార టీఎంసీ పార్టీ భావించింది. దీనికి తోడు శాసనసభలో బీజేపీకే చెందిన ప్రధాన ప్రతిపక్ష నేత సువేందు అధికారి విభజనను వ్యతిరేకించడం విశేషం. బీజేపీ విభజనను వ్యతిరేకిస్తుంది, అభివృద్ధిని కోరుకుంటుందని సువేందు అధికారి పేర్కొనడంతో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ చేస్తున్న బీజేపీ నేతల గొంతులో వెలక్కాయ పడినట్లయింది. ఈ క్రమంలోనే అసెంబ్లీలో రాష్ట్ర విభజన వ్యతిరేక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది టీఎంసీ ప్రభుత్వం. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో ఆగస్టు 5న చేసిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ రెండూ రాష్ట్ర సమైక్యత, అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నట్టు ప్రకటించాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోఆపరేటివ్ ఫెడరలిజంపై తనకు నమ్మకం ఉందని చెప్పడం గమనించదగ్గ పరిణామంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి కూడా మేము ఐక్య పశ్చిమ బెంగాల్ యొక్క సమగ్ర అభివృద్ధిని కోరుకుంటున్నామని, పశ్చిమ బెంగాల్ను విభజించే ఏ ప్రయత్నానికైనా మేము వ్యతిరేకమని ప్రకటించారు. దీంతో బెంగాల్ విభజన డిమాండ్కు ప్రస్తుతానికి తెరపడినట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు. ఉత్తర పశ్చిమ బెంగాల్తో కూడిన ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటు చేయాలని వివిధ వర్గాల నుంచి వచ్చిన డిమాండ్ల మధ్య అధికార తృణమూల్ కాంగ్రెస్ రూల్ 185 కింద తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ప్రధాన పార్టీ విభజనకు వ్యతిరేకంగా ఓటు వేయడంతో తీర్మానం నెగ్గింది. రాష్ట్ర విభజన ప్రయత్నాలకు వ్యతిరేకంగా గతేడాది ఫిబ్రవరిలోనే అసెంబ్లీ వాయిస్ ఓటింగ్ ద్వారా ఇదే విధమైన తీర్మానాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే. గత లోక్సభ ఎన్నికల తర్వాత బెంగాల్లో బీజేపీ 18 స్థానాల నుండి 12 స్థానాలకు పడిపోయింది. దీంతో సుకాంత మజుందార్ రాష్ట్ర విభజన కోసం పట్టుబట్టారు. విభజన జరిగితేనే బీజేపీకి కలిసొస్తుందని సుకాంత మజుందార్ భావన. దీంతో బీజేపీలో కొంత గందరగోళం ఏర్పడింది. ఇతర రాష్ట్రాల మాదిరిగా కాకుండా బెంగాల్లో పార్టీకి స్పష్టమైన వ్యూహం లేదని బీజేపీలోని ఓ వర్గం అభిప్రాయపడుతోంది.
బీజేపీ కేంద్ర నాయకత్వం బెంగాల్ సమగ్ర అభివృద్ధిని కోరుకుంటోంది. అయితే ఎన్నికల్లో ఆ పార్టీ అంచనాలకు అందకుండా పోయింది. అందువల్ల రాష్ట్రానికి సంబంధించిన ప్రణాళికలను ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆ నేతలకు తెలియడం లేదు అని ఆ పార్టీ సీనియర్ నేత అనడం ఈ సందర్భంగా గమనించదగ్గ విషయంగా చెప్పొచ్చు. మరోవైపు బీజేపీ వైఖరిని సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా దుయ్యపట్టారు. ఇన్ని వైరుధ్యాల మధ్య ఎట్టకేలకు శాసనసభ విభజన వ్యతిరేక తీర్మానాన్ని ఆమోదించింది. చూడాలి మరి ఇంతటితో బెంగాల్ విభజన అంశానికి ఫుల్ స్టాప్ పడుతుందో లేదో.